హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు అప్పటికప్పుడు చేసుకునేటటువంటి 2 రకాల దోశల రెసిపీస్ని చేసి చూపిస్తాను. 10 నిమిషాల్లో మీరు దోశ వేసుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడు కలిపి చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి 2 రకాలు. మెత్తగా దూదుల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిలో మీకు నచ్చినవి ఇంట్లో ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ రెసిపీగా గోధుమ పిండి దోశలు చేసి చూపిస్తాను. చాలా మెత్తగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ దోశలు. ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ నేను ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కరిగించుకుంటున్నాను. ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కానీ పిల్లలకి చేసి చెప్పనైతే నెయ్యి వేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని ఈ పోపు దినుసుల్ని లైట్గా వేయించుకోండి. ఇప్పుడు ఈ పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి. ఈ అల్లం ముక్కలు కొంతమంది తినడానికి ఇష్టపడరు, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. దీంట్లోనే 2 లేదా 3 పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలను కూడా లైట్గా వేగేంత వరకు వేయించుకోండి. ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 2 రెమ్మల కరివేపాకుని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేగింది కదా, దీంట్లో మీడియం సైజు 1 ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయిస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 1 టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు ఇలా కాస్త మెత్తబడేంత వరకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1.25 కప్పు నేను గోధుమ పిండి వేసుకుంటున్నాను. అంటే 1 కప్పు వేసుకొని మళ్ళీ 1/2 కప్పు యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 1.5 కప్పు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, కాకపోతే నేను 1/2 కప్పు తగ్గించుకున్నాను. ఇప్పుడు ఈ గోధుమ పిండిలోనే మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే మనం ముందుగా పోపు వేసుకొని ఉల్లిపాయ టమాటా అన్ని వేయించి పెట్టుకున్నాం కదా, అది మొత్తం దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దోశ పిండి కంటే కాస్త గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి. నేను తీసుకున్న ఈ 1.25 కప్పు గోధుమ పిండికి 2 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా నాకు సరిపోయాయండి. ఫస్ట్ 1 కప్పు వేసి కలిపాను కదా, తర్వాత మళ్ళీ 1 కప్పు తీసుకొని 1/2 కప్పు వేసి కలుపుతున్నాను. సరిపోకపోతే మళ్ళీ 1/2 కప్పు యాడ్ చేస్తాను. మొత్తం మీద 2 కప్పులు కరెక్ట్గా సరిపోయాయి నాకు వాటర్ అనేవి. ఇప్పుడు మిగిలిపోయిన 1/2 కప్పు వాటర్ను కూడా యాడ్ చేసి కలుపుతున్నాను. ఒకటేసారి మొత్తం పోసుకొని కలుపుకోకుండా ఇలా చూసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. దోశ పిండి కంటే కొద్దిగా చిక్కగా ఉండేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని దోశ పెనం బాగా వేడి చేసుకొని దోశ పెనం పైన వేసుకొని దోశలాగా లైట్గా స్ప్రెడ్ చేయండి. అంటే మరీ పల్చగా అయితే రాదండి, ఇది కొద్దిగా మందంగానే వస్తుంది. ఈ బ్యాటర్ని మీరు మరీ పల్చగా కలుపుకున్నా కానీ, అంటే నీళ్ళు ఎక్కువ పోసి కలుపుకున్నా కానీ మీకు దోశ సరిగ్గా రాదు. అందుకని నేను చూపించినట్లు కరెక్ట్గా కలుపుకోండి, ఈజీగా వచ్చేస్తుంది దోశ అనేది. ఇలా దోశను వేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి. ఫ్లేమ్ని మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి, చక్కగా కాలుతుంది. అంతే అండి, ఇదే విధంగా మిగిలిన దోశలన్నింటినీ వేసుకోండి. 10-15 నిమిషాలు, అంతకంటే మీకు పెద్ద టైం కూడా పట్టదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు బ్రేక్ఫాస్ట్ త్వరగా అయిపోవాలి, మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కావాలి అనుకున్నప్పుడు సింపుల్గా ఇలా చేసుకోండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. వీటిని టమాటా చట్నీతో కానీ లేదా పల్లీ చట్నీతో, మీ ఇష్టం, మీరు ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి. వీటిని నేనైతే ఇంట్లో వాళ్ళకి మొన్న నేను చేసిన మామిడికాయ తురుము పచ్చడి ఉంది కదా, ఆ మామిడికాయ తురుము పచ్చడిలో వేసి ఇచ్చేసాను. సూపర్గా ఉన్నాయి, టేస్ట్ పుల్లగా భలే ఉన్నాయి నోటికి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు రెండవ రెసిపీగా గోధుమ రవ్వతోటి అప్పటికప్పుడు మెత్తటి దూదులు లాంటి దోశలు ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి, సింపుల్గా చేసుకోవచ్చు. చూపిస్తాను రండి. ఫస్ట్ దోశ పిండి చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోండి. గోధుమ రవ్వ అంటే గోధుమలతో చేసే రవ్వ అండి, బెన్సీ రవ్వ అని కూడా అంటాం మనం. ఆ రవ్వని తీసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వలో తగినన్ని నీళ్లు పోసుకొని ఒక 2 సార్లు కడగండి. ఇప్పుడు ఈ రవ్వని ఇలా ఒక 2 సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు పెరుగు వేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పుతోటి కొలుచుకొని 1/2 కప్పు కాస్త పులిసిన పెరుగు వేసుకోండి. లైట్గా పులిస్తే సరిపోతుందండి, మరి ఎక్కువ పులిసిన పెరుగు వేసుకున్నా దోశలు అంత రుచిగా ఉండవు. ఇప్పుడు దీంట్లోనే మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్పుతోటి కొలుచుకొని 1 కప్పు నీళ్లు పోసుకొని ఒకసారి కలిపేయండి. కలిపేసి బౌల్కి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. రవ్వ అనేది కాస్త నానితే మనకి మిక్సీలో వేసుకొని రుబ్బుకునేటప్పుడు మెత్తగా మెదుగుతుందండి.
అందుకని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి, నానుతుంది రవ్వ. ఇప్పుడు నేను ఒక 10 నిమిషాలు నానబెట్టాను. మూత తీసి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా బాగా నానుతుంది. ఇలా నానిన రవ్వని ఈ మజ్జిగతో సహా మిక్సీ జార్లోకి తీసుకోండి. మళ్ళీ దీంట్లో ఎక్స్ట్రా నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దండి. మనం ఒక కప్పు నీళ్లు తీసుకున్నాం కదా, ఆ నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. మళ్ళీ నీళ్లు పోసేస్తే మరీ ఎక్కువ పల్చగా అయిపోతుంది దోశ బ్యాటర్ అనేది. దీంట్లోనే ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, లేదా మీ రుచికి సరిపడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కాస్త పలచగానే వచ్చింది చూడండి. మళ్ళీ నీళ్ళు ఎక్కువ పోసేస్తారనుకోండి, ఇంకా పలచగా అయిపోయి దోశలు అనేవి సరిగా రావు. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఈనో వేసుకోండి. ఫ్రూట్ సాల్ట్ అంటారు కదా, అది ఒక టీ స్పూన్ వేసుకోవాలి. ఈనో వేసుకోవడం వల్ల దోశలు అనేవి మనకి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి. అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఇది కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. లేదు ఈనో మీ దగ్గర లేదు అనుకోండి, బేకింగ్ పౌడర్ అయినా సరే ఒక 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ వేసుకొని కలుపుకోండి. ఇలా ఈనో కూడా వేసి మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ తోటి దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు దోశ పెనాన్ని బాగా వేడెక్కనిచ్చి ఒక గరిటెడు పిండిని తీసుకొని ఇలా ఒకటే దగ్గర పొయ్యండి. మరి పల్చగా చేసుకున్నా కానీ దోశలు సరిగా రావండి. ఇలా కాస్త మందంగానే ఉండాలి దోశలు అనేవి. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీనిపైన చుట్టుపక్కల ఆయిల్ని కొద్దిగా వేసుకొని ఒక సైడ్ కాలనివ్వండి. ఇప్పుడు ఒక సైడ్ కాలింది అనుకున్న తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి. రెండో వైపు కూడా లైట్గా కాలనిచ్చేసి పెనం పై నుంచి తీసేస్తే సరిపోతుంది. చూడండి, మీకు హోల్స్ పడి ఎంత బాగా వచ్చాయో దోశలు అనేవి. చాలా సాఫ్ట్గా భలే ఉంటాయండి దోశలు. ఇదే విధంగా మిగతా దోశలన్నింటినీ వేసుకోండి. ఇంకొకటి వేసి చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడ నేను తీసుకున్న కప్పు రవ్వకైతే నాకు 8 దోశలు వచ్చాయండి. దాన్ని బట్టి మీకు ఎన్ని దోశలు కావాలి అనుకుంటున్నారో అంత పిండి ప్రిపేర్ చేసుకొని చేసుకోండి. చూడండి, రెండో దోశ కూడా కాలిపోయింది, తీసేస్తున్నానండి. సేమ్ ఇదే విధంగా మిగతా దోశలన్నీ వేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ కదా. నేను ఇక్కడ పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. ఒక దోశని పట్టుకుంటేనే ఎంత సాఫ్ట్గా ఉందో అర్థమవుతుంది కదా. చాలా మెత్తగా దూదుల్లాగా ఉంటాయండి. వీటిల్లో మీకు నచ్చిన చట్నీతో తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా మరి 2 రకాల దోశలు ఎలా చేసుకోవచ్చో. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. మీకు నచ్చిన దోశల్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.